అండి గుడ్ మార్నింగ్. ఎలాగున్నారు? బాగున్నారా? ఈరోజైతే టిఫిన్ చేసుకోవాలని వచ్చాను. టిఫిన్ అయితే మేము ఏం చేయలేదండి. ఈరోజు మాకంటూ ఒకరికి పోతే ఒకరికి బాగలేదు హెల్త్. ఎందుకంటే మొన్న అయితే మా రెండో అమ్మాయి బాగాలేదనేసి చెప్పాను కదా, అలాగే మా పెద్ద అమ్మాయి కానీ నిన్నటి నుంచి కొంచెం ఫీవర్గా ఉంది. ఆ అమ్మాయికి కొంచెం తగ్గుతుందనే లోపల మళ్ళీ నాకు కానీ అలాగే కొంచెం ఫీవర్గా ఉంది. ఏంటోనండి, నవంబర్ నెల వచ్చింది, చలి అలాగే గాలి వాతావరణం బాగలేదు. ఎక్కడ చూసినా దగ్గు జలుబు అలాగే నడుస్తున్నాయి. అందరికీ బాగలేదండి. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇప్పుడు అన్నీ వేడి వేడిగానే తినాలి, కొంచెం ఎచ్చగానే ఉండాలి, వేడి నీళ్ళు కానీ బాగా తాగాలి. ఎందుకంటే చలి అలాగే ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు కానీ. అలాగే ఈరోజైతే నా టిఫిన్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏమిటంటే రాత్రి అయితే మా ఆయన చికెన్ ఫ్రై అయితే చేశారు. కానీ టిఫిన్కి ఏం చేస్తున్నానంటే నేను ఇదే చికెన్ ఫ్రైతోనే అలాగా చిత్రాన్నం కాకుండా ఇలాగా పలావ్ కాకుండా రెండుని కలిపి మిక్స్గా మనకి ఫ్లేవర్ వస్తుంది. అలాగ చేస్తాను. ఎలాగ చేయాలో చూపిస్తాను మీకు. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నానండి. నేను రాత్రి అయితే మిగిలిన చికెన్తో ఎలాగా టిఫిన్ చేసుకోవాలి, అలాగే మిగిలిన రాత్రి చేసిన అన్నంతోనే చేసుకునేదండి. ఫ్లేవర్ అంటూ తినడానికి టేస్ట్ అంటూ అదిరిపోతుంది, అంత బాగుంటుందండి. మేము ఎప్పుడైనా కానీ చికెన్ ఫ్రై చేసుకుంటే మిగిలిపోయిందంటే రాత్రి అన్నంతోనే ప్రిపేర్ చేస్తాము. టేస్ట్ అంటూ భలేగా ఉంటుంది. ఒకసారి ట్రై అయితే చేయండి మీరు. ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది కదా, దాంట్లోకి రాత్రి చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రై అయితే వేసాను. బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ ఫ్రైలో కొంచెం గుజ్జు అయితే మిగిలి ఉంటుంది కదా, ఇలాగ నీళ్ళు పోసుకొని బాగా గుజ్జునంతా ఇలా కలుపుకొని నీళ్ళు అయితే దీంట్లో పోయాలి. ఎందుకంటే మనకి కొంచెం చిత్రాన్నంకి ఎలాగ మనం కర్రీ ఇలాగా చేసుకుంటామో ప్రిపేర్, అలా కొంచెం కర్రీలా కావాలి కదా కొంచెము. ఇప్పుడు దీంట్లోకి ఏమి యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఈ నీళ్ళన్నీ బాగా మరగాలి. బాగా మరిగేసి కొంచెం గుజ్జులాగా వచ్చినప్పుడు మనం మిగిలినవన్నీ వేసుకుందాము. చూసారా, ఇప్పుడైతే ఇలాగా కొంచెం గుజ్జులాగా అయింది కదా. నెక్స్ట్ అయితే ఇప్పుడు దీంట్లోకి మనం పెరుగు యాడ్ చేసుకున్నాము. పెరుగు ఎందుకంటే కొంచెము పులుపు గురించి మీరు నిమ్మకాయ ఉన్న నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు. నేను పెరుగు అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెము చల్లగా ఉంటుందనేసి. కొంచెం మన టేస్ట్ తగ్గట్టు మనం కొంచెం అయితే పెరుగు యాడ్ చేసుకొని ఇది కొంచెం మరగాల. పెరుగు కొంచెం ఉడికితే బాగా ఉంటలు లేకున్నట్టు మనం బాగా కలుపుకోవాలండి. ఇది చూడండి, బాగా పెరుగు కానీ మరిగింది కదా. అలాగే కొంచెం టేస్ట్కి ఉప్పు అయితే వేసుకుందాము, కొంచెము కారం వేసుకుందాము, అలాగే కొంచెం చికెన్ మసాలా అయితే వేసుకుందామండి, అలాగే కొంచెము గరం మసాలా వేసుకున్నాము. ఇవన్నీ బాగా కొంచెంసేపు ఉడికిపెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలండి, ఎక్కువ లేదు. ఎందుకంటే ముందు చికెన్ రోస్ట్ చేసి ఉంటాం కదా, అందుకే మళ్ళీ ఎక్కువ ఉడికేస్తే ఇది చికెన్ పీసులు అయితే మెత్తగా అయిపోతాయి. అందుకనేసి 2 నిమిషాలు ఉడికిపెడతాము. చూడండి, 2 నిమిషాలు అయితే బాగా ఉడికేసాయి. మేము ఎప్పుడైనా కానీ చికెను మిగిలిపోతే ఇలాగే చేసుకునేది. ఎందుకంటే ఈ వీడియో పెట్టే కారణం ఏమంటే మనం ఫాస్ట్గా అయితే ఎప్పుడైనా కర్రీ చేసుకున్నప్పుడు మిగిలిపోతే ఎలాగని మనం ఇచ్చేస్తాం కదా, వేడి చేసుకొని తినాలని. అలా కాకుండా మీరు కొంచెం అన్నం అయితే మిగిలి ఉంటుంది కదా, ఆ అన్నంతో ఇలాగ చేసుకొని 2 నిమిషాల్లోనే అయిపోతుందండి టిఫిన్. కానీ మన టైం కానీ సేవ్ అవుతుంది. అలాగే టేస్ట్ కానీ బాగా అదిరిపోతుందండి. బిర్యానీ తిన్న ఫీల్లోనే ఉంటాం మనము, అలాగా టేస్ట్ వస్తుంది. చూడండి, ఇదైతే రాత్రి వండిన అన్నం అయితే ఇంత మిగిలింది. దీన్ని ఇప్పుడు దాంట్లోకి కలుపుతాము. చూడండి, అన్నం అయితే మొత్తం వేసాను కదా, ఇప్పుడు బాగా కలిపేసుకుందాము. చూడండి, ఫైనల్గా అయితే తయారైపోయింది. మీరు దీని బదులుగా నేను నూనె వేసుకున్నాను కదా ఫస్ట్కి, నూనె బదులు మీరు నెయ్యి అయినా వేసుకొని చేసుకోవచ్చు. ఇంకా మా టేస్ట్ అయితే అదిరిపోతుంది నెయ్యి వేసుకుంటే. కానీ నేను వేసుకోలేదండి, ఎందుకంటే దగ్గు అయితే చాలా ఉందనేసి. పాపకు కానీ దగ్గు ఉంది కదా, అందుకనేసి నేను అయితే నూనె వేసుకున్నాను, నెయ్యి అయితే వేసుకోలేదు. కొంచెం ధనియాల పౌడర్ కానీ వేసుకోండి మీరు, నేనైతే వేసుకోలేదు ధనియాల పౌడరు. మా టిఫిన్ అయితే 2 నిమిషాలు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఫాస్ట్గా అయింది కదా. టేస్ట్ కానీ అలాగే ఉంటుందండి.
చేసుకొని అయితే ట్రై చేసి అయితే చూసి నాకు ఎలాగొచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈరోజు అయితే మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా, వాళ్ళకైతే టిఫిన్కి లంచ్కి ఏమీ చేయలేదండి. వాళ్ళకైతే మా ఆయన బయట నుంచే తెచ్చారు, హెల్త్ బాగలేదనేసి. నాకు ఏంటోనండి ఈ దగ్గు జలుబు అలాగే జ్వరము మేమంటే ఇష్టమో ఏమో. ఫస్ట్ అయితే మా చిన్న అమ్మాయికి వచ్చింది, లాస్ట్ అమ్మాయికి, అలాగే నెక్స్ట్ మా రెండో అమ్మాయికి అయితే వచ్చినది. ఇంకా అయినా ఆమెకు తగ్గలేదు. మళ్ళీ మా పెద్ద పాపకి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఆమె కాకుండా నాకు కానీ వచ్చింది. అలాగ మా ఇండ్లంతా చుట్టేస్తూ ఉందండి. అది ఏంటో ఏమో, ఒకరికి తప్పితే ఒకరికి అలాగే వస్తుంది. ఇప్పుడు క్లైమేట్ బాగలేదండి, అందుకనేసి కొంచెం జాగ్రత్త అయితే ఉండండి. ఇప్పుడు ఫైనల్గా అయితే తయారైంది. ఫైనల్గా అయితే మా టిఫిన్ అయితే చూడండి వెరైటీలు. నేను చేసిన చికెన్ రోస్ట్ అన్నమ్మ, అలాగే పొద్దున్న మా ఆయన హెల్త్ బాగలేదని చెప్పాను కదా, టిఫిన్కి అయితే పిల్లలకి బయట నుంచి పలావ్ అయితే తెచ్చారు. పలావ్లోకి వాళ్ళు ఇచ్చిన షేర్వా అలాగే చట్నీ. చూసారా, ఇన్ని వెరైటీలు అయితే మాకు ఈరోజు టిఫిన్కి. మీరేమేమి తిన్నారో అలాగే కామెంట్ అయితే చేసి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్, షేర్, లైక్ అయితే చేయండి. బాయ్ బాయ్.